నా పేరు బొల్లు రాజు, 28వ వార్డు నుంచి ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 1993 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసుకుంటూ 2014లో కొత్త మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినాను. స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాను. మరియు మళ్ళా 2020లో కూడా పోటీ చేసినాను. అప్పుడు కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాను. గవర్నమెంట్ ఉన్నా లేకున్నా జనాలలో వండుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్నో ఒత్తిళ్లు తెచ్చుకుంటూ ఎంతమంది ఏం చెప్పినా కానీ నేను ప్రలోభాలకు లోకాకుండా నేను జనాలనే ఉంటూ జనాలకు అనిత్యం అందుబాటులో ఉంటూ నేను పని చేసుకుంటూ జనాలనే ఉంటున్నా. ఈసారి నాకు బీఫామ్ రానందుకు బాధగా లేదు. అయినా నాకు జనాలు ఆశీర్వదిస్తాను, నన్ను ఉండమని చెప్పిండ్రు. అందుకే నేను జనాలకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకుంటూ నన్ను గెలిపించి జనం మీద బాధ్యత పెడుతున్నా. నన్ను గెలిపించిన తర్వాత మీకు ఎటువంటి ఆపద వచ్చినా ఏ అవసరాలు ఉన్నా ఎవ్రీ టైం ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటా. ఫోన్ చేసిన 10 నిమిషాలలోనే మీకు మీ ఇంటి ముందు ఉంటాను. నేను ఏ సమస్యనో నా దగ్గర తీసుకురండి. నన్ను అత్యధిక బాధ్యత మేరతో గెలిపించగలని ప్రార్థన. ప్రజల ఆదరణ నాకు మంచిగా ఉంది. నేను బోర్ల కాడ కానీ మోటార్ల కాడ కానీ మోటార్లు పెట్టించిన, తీగలు కరెంటు పోల్ వేయించిన, కరెంటు సమస్యలు తీర్చిన నేను ఈ వార్డులో, నీళ్ళ సమస్యలు తీర్చిన, ఇందిరమ్మ ఇండ్లు 17 ఇండ్లు ఇప్పించిన, నేను ఇందిరమ్మ ఇండ్లు 17 ఇండ్లు ఇప్పించిన, ప్లస్ పింఛన్లు చేసిన, ప్లస్ మళ్ళా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏ ఆపద ఉన్నా చెట్లు కొట్టించిన, లైన్ల మీద ఉంటే చెట్లు కొట్టించిన, కళ్యాణ లక్ష్మి పనులు చేసిన, అన్ని పనులు చేసిన కాబట్టి జనాలలో నాకు మంచి స్పందన ఉన్నది. నన్ను చాలా మంచిగా ఆదరిస్తాను. నన్ను అదే ఆదరణతోటి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయగలరని జనాల ఓటరు. ఇంకా ఏ సమస్యలు అంటే డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ డ్యామేజ్లు అయిన కాడ ఏది ఉన్నా నేను ముందుండి పని చేస్తా. ఖచ్చితంగా నేను చేయని పక్షంలో నన్ను నిలదీసి అడగండి, నన్ను నిలదీయండి. నువ్వు గెలిపించినావు నాకెందుకు పని చేయలేదని నన్ను నిలదీయండి. మీకు హామీ ఇస్తాను. నేను ఖచ్చితంగా పైప్ లైన్లకు కానీ అన్ని కానీ 40 ఎమ్మెల్యే గారితో వచ్చిన ఫండ్స్లో నుంచి 40 లక్షల వర్క్ పెట్టించిన, నేను అన్నీ చేయించిన. వాటిలో మొన్న శంకుస్థాపన కూడా చేయించిన ఎమ్మెల్యే గారితో అన్నీ చేసిన. అయినా సరే నాకు పార్టీ నాకు బీఫామ్ ఇయ్యనందుకు బాధ లేదు. నాకు జనమే దేవుళ్ళ లెక్క భావించి నేను జనాల్లోకి వచ్చిన.